ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. Praise the Lord to the holy name. ఈ సాయంకాలపు వేళలో దేవుని సన్నిధానములో ఈ రీతిగా చేరి ప్రభువుని స్తుతించటానికి దేవుడు మనకు అనుగ్రహించిన ధన్యత కొరకాయ మనం దేవునికి స్తోత్రం చెల్లింపబద్దులమై ఉన్నాం. We are thankful to God that He has given the time to speak with you. విశేషమైన ఆయన కృప మనకు తోడై ఉన్నది. His mighty grace is be with ఆయన us. విడువక ఎడబాయక మనల్ని తన కృపలో దాస్తూ ఉన్నాడు. He didn't left us and He is being with us. ఆయన సమాధానకరమైన హస్తాన్ని మనకు తోడుగా ఉంచుతున్నాడు. He kept His hand on us. అందుకొరకాయ మనం దేవునికి స్తోత్రం చెల్లింపబద్దులమై ఉన్నాం. So we should praise Him. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. మనం దేవుని పిల్లలం, We are God's children. దేవుని వారసులం, We are God's generation. దేవునితో పాటు రాజ్యము ఏలేటువంటి వారం. We are the people who rule the kingdom of God. ఆమేన్. Amen. హల్లెలూయా. ఆనందించండి, ప్రభువుని బట్టి ఆనందించండి. Be glad in God. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. ఎల్లప్పుడూ ఆనందించండి. Be glad every time. సమయమందును అసమయమందును ప్రభువుని బట్టి ఆనందించండి. Be glad in God in time or non-time. ఆయన అసాధ్యములన్నీ సాధ్యపరిచే He will దేవుడు. make the impossible things to be possible. ఆయనకు అన్నీ సాధ్యమే. All things is possible to God. ఆయన నామము చెప్పితే చాలు, ఆయన అన్నిటినీ సాధ్యపరుస్తాడు. When we say in His name, everything will be possible. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. మీరే స్థలములో ఉన్నా, Wherever you are, ఎక్కడ ఉన్నా wherever you are, యేసయ్య నామాన్ని ప్రస్తావించండి. speak in the name of Jesus. అసాధ్యమైనవన్నీ సాధ్యపరచు దేవుడు. That God is able to do all the impossible things to be possible. అద్భుతములు చేసే దేవుడు. He will do miracles. ఆయన కార్యము జరిగించడానికి క్షణమాత్రము చాలు. The 1 second is enough to make His miracle. మనుషునికి ప్రియులారా కొన్ని ఆలోచనలు కలుగుతాయి, Some thoughts only come to the humans, కానీ దేవునికి ప్రియులారా 1000 మార్గాలు ఉన్నాయి. but God has many directions. దేవుడు అద్భుత దేవుడు. God is a great God. దేవుడు పరిస్థితులను తన కార్యం కొరకై వాడుకుంటాడు. He used situations for His work. దేవదూతలను వాడుకుంటాడు. He used angels for His work. తన సృష్టిని లోపరుచుకుంటాడు. He controlled the nature. తన ప్రభావ మహిమను వెల్లడి చేస్తాడు. He showed His grace. ఆయన నిత్య కృప కొరకై మనం స్తోత్రం We చెల్లిద్దాం. have to be thankful for His mighty ఆమేన్. grace. హల్లెలూయా. Amen. Hallelujah. ఈ రాత్రి ఒక పాట పాడి ప్రభుని స్తుతించి వర్తమానములోనికి వెళదాం. We will praise God by singing a song. హల్లెలూయా. Hallelujah. స్తోత్రం. హల్లెలూయా. మాతో కూడా కలిసి ఈ యొక్క సమయంలో ఈ పాటను పాడటానికి ప్రయత్నం చేయండి. Try to sing with us. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. నీ నామమున అన్ని సాధ్యం, అన్ని సాధ్యమే. నీ సన్నిధిలో అన్ని సాధ్యం, అన్ని సాధ్యమే. నీ నామమున అన్ని సాధ్యం, అన్ని సాధ్యమే. నీ సన్నిధిలో అన్ని సాధ్యం, అన్ని సాధ్యమే. నీకు సాధ్యం, అన్ని సాధ్యం. నీకు సాధ్యం, అన్ని సాధ్యం. అసాధ్యమైనది ఏది లేదు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీ నామమున అన్ని సాధ్యం, అన్ని సాధ్యమే. నీ సన్నిధిలో అన్ని సాధ్యం, అన్ని సాధ్యమే. ఆజ్ఞ చేత తుఫానాగెను, నీ ఆజ్ఞ చేత తుఫానాగెను. నీ చూపు చేత పెదురు మారెను, నీ చూపు చేత పెదురు మారెను. అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. నీకు సాధ్యం, అన్నీ సాధ్యం. నీకు సాధ్యం, అన్నీ సాధ్యం. అసాధ్యమైనది ఏది లేదు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. చేప నోటిలో చేకేల్ వచ్చింది, చేప నోటిలో చేకేల్ వచ్చింది. గార్ధబం నోటిలో మాటలు వచ్చాయి, గార్ధబం నోటిలో మాటలు వచ్చాయి. అసాధ్యమైనది ఏది లేదు. నీకు అసాధ్యమైనది ఏది లేదు. నీకు సాధ్యం, అన్నీ సాధ్యం. నీకు సాధ్యం, అన్ని సాధ్యం. అసాధ్యమైనది ఏది లేదు.
అసాధ్యమైనది ఏమీ లేదు. Hallelujah. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. We will meditate on God's word. సక్సెస్ఫుల్ క్రిస్టియన్ ఫ్యామిలీని గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. We were meditating on the topic successful Christian family. ఇంతకు ముందు మత్తయి సువార్త 19వ అధ్యాయములో నుండి మనం మాట్లాడుకోవటం జరిగింది. We discussed about Matthew chapter 19 and verse. ప్రియులారా, కుటుంబ వ్యవస్థ అనేటువంటిది చాలా విలువైనది. So family system is a very valuable thing. ఆ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. God arranged that family. కుటుంబం అనే ఐడియానే దేవునిది. The idea of family system is God's. అది మనుషులది కాదండి. It's not God. It's అది not humans. దేవుని నిర్ణయం. It's God's plan. అది దేవుని ప్రణాళిక. It's God's desire. దేవుడే దానిని జరిగించాడు. God only done that family system. ప్రియులారా, ఈ యొక్క కుటుంబ జీవితం అనేటువంటిది ఈ దినాలలో పాడైపోయిన పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. In the life of family we can see many people who were spoiling ఈ it. కుటుంబ వ్యవస్థను చాలా చులకనగా తీసుకుంటున్న రోజుల్లో మనం ఉన్నాం. So many people take this family system easily. దీని గురించినటువంటి జ్ఞానము లేకుండానే ప్రియులారా కుటుంబ వ్యవస్థలో ప్రయాణము చేస్తూ ఉన్నారు. We were traveling in the family system without knowing the family system. జీవితములో నెమ్మది లేక, సమాధానము లేక, ఆనందము లేక, తృప్తి లేక, కుటుంబం పైన విరక్తి కలిగిన పరిస్థితుల్లో అనేక మంది జీవిస్తున్నారు. So many people were living in the family system which is not without happiness. ప్రియులారా, ఇట్టి పరిస్థితుల్లో నుండి పరిష్కారం కలగాలంటే, In this situation, if you want that solution, మీరు లేఖనమును అనుసరించాలి. లేఖనమును గురించినటువంటి తెలివి ఉండాలి. you should follow the word of God and you should understand the word of God. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. అందుకనే సమస్యను మీరు ఎక్కడో సమస్యకు పరిష్కారాన్ని ఎదక్కండి. Don't search solution for the problem anywhere. సమస్యకు పరిష్కారం మన ఎదుటే, మన కుటుంబములోనే. The solution for our problem is in our ఈ family. రోజున మన పిల్లలైనటువంటి వారు ప్రయోజకులుగా లేకుండా పోయారంటే, If our children were not useless means, అందుకు కారణం దేవుడు కాదు. the reason is not God. అందుకు కారణం ఏదో స్నేహితులు అనుకోకండి. The reason is not friends. ప్రియులారా, మన కుటుంబమే ప్రధానమైన The కారణం. reason is the family. మన కుటుంబములో మన పిల్లలను గుర్చినటువంటి స్పష్టత, అవగాహన లేని కారణం We చేత don't know the clarity of our children. ఈ విధముగా మన యొక్క కుటుంబం యొక్క పరిస్థితులు మన ముందు కనబడుతున్నాయి. We can see these type of situations in family. అందుకే లేఖనానుసారమైనటువంటి అవగాహన అవసరం. So we should have the clarity through God's word. మొన్నటి దినాన కుటుంబమును గురించి నేను మాట్లాడుతూ, పిల్లలను ముద్దాడుట వలన వాళ్ళు ప్రయోజకులు కాలేరు, కానీ వారికి ప్రేమనివ్వుటను బట్టి వారు ప్రయోజకులవుతారని నేను చెప్పడం జరిగింది. The children will not become great by indulging, but they will become great by loving them. కనుక పిల్లలైనటువంటి వారు కుటుంబములో సంతోషము ఉండాలి అని అంటే తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉన్నది. So if the happiness should be in your children's life, there is lot of burden on parents. తల్లిదండ్రులైనటువంటి వారు ప్రేమ కలిగిన వారై, The parents should be with love. ఐక్యత గలవారై, The parents should be together. అనురాగము గలవారై, The parents should be with ఆప్యాయత గలవారై, the parents should be with affection. సాన్నిహిత్యమైనటువంటి సంబంధము గలవారై, The parents should be with good relationship. మాట కలిసినటువంటి వారై, They should be with one word. ఒకే విధమైనటువంటి మనస్సు గలవారై, They should be with one heart. వాదములు ఆడని వారై, They should be without the clashes. విభేదములు లేని వారై. They should be without the clashes. ప్రియులారా, ఎడమకం పెడమకం అంటే వెవ్వేరుగా విడిపోయేటువంటి స్థితి లేనటువంటి వారిగా కుటుంబములో ఉంటే, They should not be twain. ప్రియులారా, మీ పిల్లలు జ్ఞానము నొందిన వారై ఉంటారు. Your children will be the wise person. మీ పిల్లలు ఎదురు చూస్తున్న ప్రేమ, ఆప్యాయతను వారు They పొందుకొనగలుగుతారు. will have the love that they want. కుటుంబములో పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రుల దగ్గర నుంచి అనేకమైన వాటిని నేర్చుకుంటారు. In the family, the children learn many things from their parents. అనేకమైనటువంటి వాటిని అభ్యసిస్తారు. They learn and practice their some characters from their parents. అనేకమైనటువంటి వాటిని అవగాహన చేసుకుంటూ They ఉంటారు. understand some things from parents. అనేకమైనటువంటి వాటిని వారు పొందుకుంటూ ఉంటారు. ఇప్పుడు They receive some characters from parents. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. అలాగే ప్రేమను కూడా పొందుకుంటుంటారు. In the same way, they receive the love. ఐక్యతను They పొందుకుంటుంటారు. receive the unity. అనురాగాన్ని పొందుకుంటుంటారు. They receive the affection. ఇటు వాటిని పిల్లలకి ఇవ్వగలుగుతున్నామా? Are you giving these characters to your children? మన పిల్లలు ఎదురు చూస్తున్నటువంటి దాన్ని మన పిల్లలకు మనం అందించగలుగుతున్నామా? Are you giving the things which they were waiting for? పిల్లలైనటువంటి వారి యొక్క అవసరత ఎట్టిదో
గుర్తించగలుగుతున్నారా? Are you knowing the needs of your children? పోషిస్తున్నారు, మంచిదే. You're feeding them. వారి అవసరతలు వారు అడిగినప్పుడు తీరుస్తున్నారు, మంచిదే. You're giving them that they want when they were asking. ప్రియులారా, మీరు పోషించేది, వారికి ఎలాంటి ఆహారం పెడుతున్నారు, ఎంతటి ఖరీదైన రిచ్ ఫుడ్ను పెడుతున్నారు అనేటువంటి దానికంటే కూడా బిడ్డలు మీ యొద్ద నుండి ఏమి ఎదురు చూస్తున్నారో దానిని మీరు గుర్తించండి. Find out the thing which they want more than the things that you give. కనుక వారు అడగక ముందుగానే వారి యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి. Before they ask, understand their heart. ఆ మానసిక స్థితిని అర్థం చేసుకోవాలంటే తల్లిదండ్రులమైనటువంటి మనము పిల్లల ముందు చాలా ఆప్యాయతగా, ప్రేమగా, అనురాగంగా ఉండాలి. To understand their heart, the parents should be with love to their children. సహజంగా పెళ్ళైన తర్వాత కుటుంబాలలో కొంత సిగ్గుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. Usually after getting married, the couples give place to the child. పిల్లల దగ్గర కొద్దిగా క్లోజ్ గా ఉండటాన్ని ప్రియులారా ఇష్టపడరు. They don't give chance to be close with children. ప్రియులారా, అది పిల్లలైనటువంటి వారు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవటం లేదు, గుర్తుపెట్టుకునండి. The children doesn't misunderstand that. ప్రియులారా, తల్లిదండ్రుల యొక్క యూనిటీని బట్టి పిల్లలైనటువంటి వారికి ఒక అద్భుతమైన మెచ్యూరిటీ కలుగుతుంది. Depending on the unity of the parents, there will be a maturity in children. అంత మాత్రమే కాదు, కుటుంబాలలో పిల్లలు బాల్య దినముల్లోనే తల్లిదండ్రుల యొక్క భావాలను వారిపైన రుద్దుతారు. Not only that, the children when they were little, the parents want their children to be like that. మన అభిప్రాయాలు వారి మీద మోపుతాం. They suppress their children to be like that. మన ఇష్టాలను వారు నెరవేర్చాలని కోరుకుంటాం. The parents wanted to make their dreams to come through their children. నైనా నువ్వు లాయర్ అవ్వాలి. They ask their children to become lawyer. అయ్యా డాక్టర్ అవ్వాలి. To become doctor. స్టార్ అవ్వాలి. To become a star. నాయకుడు అవ్వాలి. To become a leader. అలా చేయాలి, ఇలా చేయాలి. You should do like that and you should do like మేము this. చేయలేకపోయాం మా వయసులో. We didn't do in our age. మీరు చేయాలి. You should do. వాస్తవానికి వాటిని గురించి రవ్వంత కూడా వారికి అవగాహన ఉండదు. Truly they doesn't know about that anything. వాటి అర్థం కూడా తెలియదు. The children doesn't know clearly the meaning of that. వారు పెరిగి పెద్దవారైన తర్వాత వారి సొంత అభిప్రాయాలను మనం గౌరవించాలి. When they were growing, we should give respect to their opinions. అప్పటిదాకా మనం వేచి ఉండకుండానే పిల్లలైనటువంటి వారిని మైండ్ డైవర్ట్ చేస్తుంటాం మనం. We don't give chance for their opinions and we tell our opinions to become like that. ప్రియులారా, నిశ్చయముగా మన పిల్లలు మనల్ని సంతృప్తికరంగా ఉంచుతారు. Definitely our children makes us happy. ఎప్పుడో తెలిసినా మనం వారిని సంతోషకరంగా ఉంచినప్పుడు. When we make them happy. ప్రియులారా, వారిని ప్రేమించినప్పుడు. When we love them. వారితో ప్రేమ కలిగి ఉండినప్పుడు. When we love with our children. నాకు తెలిసినటువంటి ప్రియులారా అనేక మంది స్నేహితులు ఉన్నారు. There were more friends. వారు సంఘము, వారు కుటుంబము కంటే పిల్లల కంటే వారి పరిచర్యను ఎక్కువ ప్రేమిస్తారు. They give more importance and priority to ministry. ప్రియులారా, మేము కూడా ఒకప్పుడు అలాగే ప్రేమించిన వాళ్ళం. Before we were also like that. ప్రియులారా, మాకు పరిచర్యే ప్రథమంగా ఉండేది. We gave importance to ministry. అందుకొరకే కుటుంబాలను వదిలిపెట్టి, పిల్లలు వదిలిపెట్టి వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు మీటింగ్స్ లో ఉండేవాళ్ళం. So we left for some days we left our family and we left our children and we be in the meeting. ఒక్కొక్క రోజు పిల్లలతో కూడా మాట్లాడటానికి కూడా టైం ఉండేది కాదు. In some days we doesn't have the time to speak with our children. ప్రియులారా, అది ఎంత మాత్రము సరి అయినటువంటిది కాదు. It is not the good thing. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగూ గనక మనం చేస్తే వారు కొంతకాలానికి మనకి వారికి ఒక పెద్ద గ్యాప్ ఏర్పడుతుంది. If we do like that, there will be a distance between you and your children. అందుకే కుటుంబమును గురించి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. So Apostle Paul says about the children in Ephesians chapter 5. 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 30వ వచనం వరకు చదివితే 30వ వచనం చెప్తున్నాడు, క్రీస్తు తన శరీరమును తన సంఘమును ప్రేమించినట్లుగా మీరు మీ భార్యను. In chapter 5 and verse 22, from 22 to 30, there we can see in the 30th verse, for we are members of his body, of his flesh, and
end of his bones. For this cause shall a man leave his father and mother, and shall be joined unto his wife, and they two shall be one flesh. అర్థమయ్యేటట్టు చెప్పాలంటే యేసయ్య ఏమన్నాడు తెలుసిన, ఆయన తన భార్యను ప్రేమించుకుంటున్నాడు. To say morely, God is loving his wife. ఆయన తన వధువుని ప్రేమించుకుంటున్నాడు. He's loving his wife means ministry. ఆయన సంఘం అనే శరీరాన్ని ప్రేమిస్తున్నాడు. He's loving his wife. He's loving his ministry, which is his wife. అంటూ ఆయన అంటున్నాడు, మీరు మీ భార్యను ప్రేమించండి. He's saying that love your wife. కనుక మీ కుటుంబాన్ని ప్రేమించండి. Love your family. మీ పిల్లలను ప్రేమించండి. Love your children. కనుక మన కన్నులు, మన హృదయము, మన ప్రేమ అంతా కూడా కుటుంబం పైన నిలపండి. So our eyes and our concentration should be on our family. నేను సేవలోనికి వచ్చిన తొలి దినాలలో In the days when I came to ministry in New Days, పరిచర్య అని వెళుతున్న రోజులవి. on that days I went to Morley for ministry. వైరాగ్యంగా పరిచర్యలో ముందుకు వెళుతున్నానప్పుడు I went to the ministry with more confidence. అనేక సంఘాలు కట్టాలనే తాపత్రయం. I have the dream to build many churches. ఎక్కడెక్కడ సంఘాలు లేవో ఆ ప్రాంతంలోనికి వెళ్ళి పరిచర్య చేయాలనే భారంతో ముందుకు I వెళ్తున్నాను. want to do ministry in the places where churches were not there. అయితే ఆ టైంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. In that time I got married. పెళ్లి అయిన తర్వాత దైవ సేవకుడు మా ఆధ్యాత్మిక తండ్రి డేవిడ్ రాజు గారు మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పాడు. In the after getting married, our spiritual father told me one thing. అయ్యా, సంఘము దేవునిది. అది He said that the church is God's one. సంఘమును అభివృద్ధి చేసే పని ఆయనది. The work of developing the church is God's work. సంఘమును సంరక్షించే పని ఆయన చేస్తాడు. He will protect the church. నీకు అనుగ్రహించినటువంటి రీతిగా నువ్వు చేతనైన పని నువ్వు చేయి. You do what that you have to do. అంత మాత్రాన నువ్వు దేవుని పని నిర్లక్ష్యం చేయవద్దు. It means that it doesn't mean that you should neglect the God's work. దేవుని పని చేయి. Do God's work. అలాగే మొట్టమొదటి ప్రాధాన్యత నీ కుటుంబానికి ఇవ్వన్నాడు. And also give importance to your family. నీ భార్యతో నీ పిల్లలతో ఉండన్నాడు. Spend time with your wife and your children. నేనన్నాను, అయ్యో అదేంటండి, దేవుని పిలుపు ఏమవ్వాలి, దర్శనం ఏమవ్వాలి అని చెప్పేసేసి అన్నప్పుడు ఆయన నాతో అన్నమాట, Then I said that then what God's why did God call me? And he said that కుటుంబము సరి లేకపోతే సాక్ష్యం సరి ఉండదు, సాక్ష్యం సరి లేకపోతే నువ్వు 24 గంటల పరిచర్య చేసినంత ప్రయోజనం ఉండదు అబ్బాయి అన్నాడు. He said that if the family is not good, then your testimony will be not good. If your testimony will be not good, the church also will be not good. అందుకనే మన యొక్క ప్రేమ, మన యొక్క ప్రాధాన్యత మొట్టమొదట మన కుటుంబం పైన ఉంచాలి. So our love and priority should be on your family. మన కుటుంబమును సంరక్షించుకోవటం చేతైతే If you know how to protect your family, సంఘమును సంరక్షించగలుగుతాం. you were able to protect the church. కుటుంబమును ప్రేమించుకొనటం చేతైతే If you can love your family, కనుక కుటుంబమును ప్రేమించుకోవటం చేతైతే గనక సంఘమును ప్రేమిస్తాం. then if you know how to love your family, then you can know how to love church. కుటుంబ అవసరతలు చూడటం చేతైతే గనక, if you know how to know the needs of the family, సంఘము యొక్క అవసరతలను నువ్వు చూడగలుగుతావు. then you can know the needs of the church. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మన యొక్క కనుదృష్టి కుటుంబం పైన ఉంచండి. So our concentration should be on family. ఇప్పుడు తర్జుమా చేస్తున్న నా కూతురేమే, she is my daughter who is translating now. ఈమె చిన్న చేతి బిడ్డగా ఉన్నప్పుడు నాకు 2 పిల్లలు, పాప బాబు. When she was very little, I had 2 children, she and my son. ఇద్దరిని నేను మా ఆధ్యాత్మిక పాస్టర్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళాను. I took them to my spiritual father. ఆయన వీళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని He took them to him. వాళ్ళని చూసి ఆశీర్వదించాడు, చాలా సంతోషపడ్డాడు. He saw them and he felt very happy. ఆయనకి పిల్లలు లేనందువల్ల మా పిల్లల్ని తీసుకొని వాళ్ళని ఆశీర్వదించాడు. He doesn't have children, so he blessed our children. ఆయన ఒక చిన్న సీక్రెట్ చెప్పాడు. He told me a secret. లాబాను, నీకు దేవుడు పిల్లలు ఇచ్చాడు, ఈ చిన్న పిల్లలు అతి త్వరలో ఎలా గడిచిపోద్దో తెలీదు, 17-20 సంవత్సరాలు శీఘ్రంగా జరిగిపోతాయి అన్నాడు. He said that, listen Laban, God gave you children.
they will grow they will grow, which you also doesn't know. They grow very fastly. ఎందుకంటే వారితో ఉంటావు, వారిని చూస్తుంటావు, వారి అవసరతలు తీరుస్తుంటావు, కాబట్టి నీకు సమయం ఎలా గడిచిపోతుందో తెలియదు. Why? Because you be with them and you doesn't know the time when you spend with them. ఒక 20 సంవత్సరాల తర్వాత వారు కాలేజీ లైఫ్ అని, అబ్రాడ్ అని ఇలా వెళ్ళిపోతారు. After 20 years they go outside for the purpose of colleges. ఆ తర్వాత వారిని పట్టించుకోవటానికో, వారితో ఉండటానికో, వారితో ప్రేమగా గడపటానికో నీకేమాత్రం అవకాశం ఉండదు. After that there will be no chance to spend time with them. ఈ 20 సంవత్సరాలు పిల్లలతోనే ఉండాలి. In these 20 years be with your children. ఆయన ఎందుకు చెప్పాడో తెలియదు, ఆయన మహిమలోనికి వెళ్ళిపోయాడు, కానీ ఇప్పటికీ నేను ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటాను. I don't know why he said, but he died. Still I remember that the words that he said. ప్రియులారా, నిజంగా ఆయన, నేను ఎప్పుడైతే కుటుంబానికి దూరంగా ఉంటానో, పిల్లలకి దూరంగా ఉంటానో, అప్పుడు నేను ఈ మాటలు నెమరు వేసుకుంటాను. When I was far away from my family and from my children, I remind these words. ఒక్కోసారి నేను తర్జుమాకు వెళ్ళినప్పుడు, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, నేను అక్కడ ఉన్నప్పుడు పిల్లలతో నేను గడపలేని సమయంలో నేను ఈ మాటలు జ్ఞాపకం చేస్తాను. Sometimes I went for the translation and when I went for the ministries, in that time I remind my family. అంత మాత్రమే కాదు, ప్రత్యేకంగా ఒకసారి పిల్లలతో గడపలేనప్పుడు, మినిస్ట్రీలో బిజీగా ఉన్నప్పుడు నేను వాళ్ళని అడిగినప్పుడు నా మనస్సాక్షి నన్ను గద్దించేది. ఏమని అడిగేవాడిని తెలిసిన? స్కూల్కి వెళ్ళారా, తిన్నారా, చదివారా, పడుకున్నారా, పడుకోండి అనేవాడిని. In that time when I go to the ministry, when I was busy, I talk to them that are you going to school, are you eating, are you sleeping, go and sleep. అన్నప్పుడల్లా నా మనస్సాక్షి గద్దించేదండి. When I am saying to my children, my heart say that. ఆత్మదేవుడు నా యొక్క హృదయాన్ని గద్దించటం నేను ఫీల్ అయ్యాను. I felt that the spiritual father is talking to me. నా ప్రార్థనలో నేను ప్రభువుని అడిగి మన్నింపు కోరి పిల్లల దగ్గరికి వచ్చి పిల్లల దగ్గరికి తీసుకొని ప్రభువుని స్తుతించేవాడిని. I got realized and I asked God to forgive me and I took my children to me. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లలు ముద్దు పెట్టుకొని, పిల్లల దగ్గరికి తీసుకొని, పిల్లల అవసరతలను అడిగి తెలుసుకొని పిల్లలతో గడపటానికి ప్రయత్నం చేశాను. I kissed my children, I take care of my children and I spend time with my children. ఇప్పటికీ కూడా బిడ్డలతో, కుటుంబంతో ఒక ఫ్రెండ్ లాగా నేను గడపగలుగుతున్నానంటే కారణం ఏంటి తెలిసిన? ప్రియులారా, ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి నాయకులు మాకు ఇచ్చిన ఆలోచన మేరకు Till now I am being friendly with my children because our spiritual father told me to be like that. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు డిస్టర్బ్ అవటానికి కారణం, Today the reason for the Christian families were spoiling, సమాధానం లేకపోవటానికి, the reason that in their families there is no peace, సంతోషం there లేకపోవటానికి, is no glad in their families, తృప్తి because లేకపోవటానికి, there is no fulfillment in their family, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలనిపించడానికి, the reason that they get the opinion to get out of the house, పిల్లలకి, తల్లిదండ్రులకి ఉండినటువంటి ప్రియులారా ఆ మధ్య గ్యాప్ వలన, the gap because of the gap between the parents and the children. అందుకనే కుటుంబము అనగానే సాటిస్ఫాక్షన్ రావట్లా. So if we come to the family, there will be no satisfaction. కుటుంబము అనగానే తృప్తి కలగట్లేదు. If we say that family, there will be no fulfillment. కనుక నేను చెప్పే ఒక మాట ఏంటో తెలిసిన, మనం ఏం పెడుతున్నాము అన్న దానికంటే మనం వారిని ఎంతగా ప్రేమిస్తున్నామని ప్రశ్నించు. So what I'm going to tell you is, ask yourselves that how you are loving than what you are feeding. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలు ఉన్నాయి, ఇప్పటికీ తల్లిదండ్రులు పిల్లలతో ప్రియులారా మాట్లాడలేని పరిస్థితి. I know some families that the parents didn't talk to their children. ప్రియులారా 10 సంవత్సరాల పిల్లవాడు తండ్రి మీద అలిగి, ప్రియులారా దరిదాపుగా 8 సంవత్సరాలుగా తండ్రితో పలకటం లేదు. The 10-year-old boy, he didn't talk with his father and he maintained distance with his father. అందుకు కారణం ఏంటంటే తల్లి తండ్రి గురించి అంత నెగిటివ్ గా చెప్పింది. వాళ్ళ ఫ్యామిలీ అలాగా ఇలాగా అలాగా అని ఆ పసిపిల్లవాడికి నూరిపోసిన కారణం. The reason is his mother told him negatively about his father. ఈ కుటుంబం, నేను చెప్పే ఈ కుటుంబము క్రైస్తవ కుటుంబం అండి. This family is a Christian family. ప్రియులారా,
తండ్రికి ఒకటే వేదన. The father is with most sorrow. ఆయన చాలా సెన్సిటివ్ వ్యక్తి. He is very sensitive person. ఆయన ఆ బిడ్డ గురించే ఆలోచన చేస్తున్నాడు. He always thinks about his child. భార్య చేసిన ప్రియులారా, భార్య చెప్తున్న మాటలను గురించి అందరికి చెప్తున్నాడు. He is telling words that his wife said. ప్రియులారా, ఆయన చెప్తాడు, నాకు కన్నీరు విడవకుండా నేను ఏ రోజు పడుకోలేదండి అంటున్నాడు. He said to me that I didn't sleep any day without crying. ఇలాంటి కుటుంబాన్ని సక్సెస్ఫుల్ ఫ్యామిలీ అంటామా? Are you saying that this family is a successful Christian family? అది క్రీస్తుకు మాదిరిగా ఉన్న కుటుంబమా? Is this family is the model of Christ? దేవుని ఆత్మ కుటుంబంలో ఉంటదా? Is God's spirit in this family? ఆమేన్. దేవుని ఆత్మ ఉండాలంటే దేవుని ఐక్యత ఉండాలి. If you want the God spirit in that family, then there should be unity. దేవుని అగాపే ప్రేమ అక్కడ ఉండాలి. Then there should be God's agape love. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే కుటుంబాన్ని, మీ సమస్యలన్నీ తీరాలంటే ముందు మీరు ఎక్కడెక్కడో సరి చేయడానికి ప్రయత్నం చేయకండి, మీ కుటుంబాన్ని సరి చేయటం ఆరంభించండి. So if you want the solution from problems, don't search solution here and there. The solution is in your family. తల్లిదండ్రులకు పిల్లలకు ఉండిన మధ్య రిలేషన్ సరి చేయండి. Settle and repair the relation between the parents and the children. భార్యకును భర్తకును ఉండిన మధ్యలో ఉండినటువంటి ఆ సత్సంబంధాన్ని ఒకసారి పరీక్షించుకోనండి, దాన్ని సరి చేసుకోండి. Test the relation between the wife and husband. ఇది మన చేతుల్లోనే దేవుడు ఉంచాడు. God kept this in our hand. అందుకు కావలసిన జ్ఞానాన్ని దేవుడు లేఖనములో ఉంచాడు. God gave that wisdom in Bible. దేవుని పైన ఆధారపడండి. Depend on God. దేవుని ప్రేమను అర్థం చేసుకోండి. Understand God's love. దేవుని క్షమాగుణాన్ని అర్థం చేసుకోండి. Understand God's forgiveness. దేవుడు ఆయన మనల్ని హత్తుకునే విధానాన్ని అర్థం చేసుకోండి. Understand the way that he embraces us. ఆయన విడువక ఎడబాయక ఆయన ప్రేమించే ప్రేమను ఎరగండి. Know the way that he loved. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయంగా మీరు గొప్పవారు అవుతారు. Definitely you will be great. నిశ్చయంగా ఇప్పుడు ఉన్నట్టుగా మీ కుటుంబం రేపటి దినాన ఉండబోవటం లేదు. Definitely because of that your family will not be same like this. మీ కుటుంబము ఖచ్చితంగా దేవుని సమాధానాన్ని పొందుకుంటుంది. Your family definitely receive God's peace. దేవుని పరలోక రాజ్యములో ఉండిన సమృద్ధి ఆనందమును మీ కుటుంబం అనుభవిస్తుంది. Definitely enjoy the heavens happiness. ఆ యొక్క ఆనందాన్ని మీ కుటుంబంలో అనుభవించాలంటే, if you want that happiness in your family, పరలోక మధురమైన అనుభవాన్ని మీ కుటుంబంలో చూడాలంటే, if you want the happiness of heaven in your family, నాతో కూడా కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. let's pray with us. కళ్ళు మూసుకునండి. యేసయ్యా నీ బిడ్డలు దీవిస్తున్నా, bless your children, God. మీ హస్తాలకు We అప్పగిస్తున్నా. give to your hands. కృప చూపండి, Show your grace. కనికరించండి. Show your kindness. నేను కుటుంబమును సరి చేసుకొనగలిగిన జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి. God, give the wisdom to make their family to be settled. మీ దైవిక కృపలను బిడ్డలకి ఇవ్వండి. Give your grace. ఆత్మ సంబంధమైన మనోనేత్రములు తెరవండి నాయన. God, open their spiritual eyes. నాయన హృదయములో ఉండినటువంటి అనవసరమైన అపవాది తలంపులన్నిటి నుండి విడుదల కలుగునుగా. God, relieve from the evil deeds in their heart. మానసిక ఒత్తిడి దూరమగునుగా. God, relieve from the stress. భయము దూరమగునుగాక. Relieve from the fear. ఈగో ప్రాబ్లమ్స్ దూరమగునుగాక. Relieve from the ego problems. అరమరికలు దూరమగునుగాక. Relieve from the problems. నష్టపరచు ఆత్మ దూరమగునుగాక. Relieve from the spirits which give loss. సులువుగా చిక్కులు పెట్టే పోరాటాలు తెచ్చేటువంటి దురాత్మ ప్రభావాన్ని గద్దిస్తూ ఉన్నాను. God, we confess against the evil deeds. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువాని బిడ్డలు జ్ఞాపకం God, చేసుకున్నాను. remember your children. ఎందరైతే ఏకీభవిస్తున్నారో, Whoever is praying with us, ఎందరైతే ఆమేన్ అని చెబుతున్నారో, whoever is saying amen with us, ఎందరైతే అవునుగా కాని కోరుకుంటున్నారో, whoever is saying amen with us, అయ్యా నా కుటుంబాన్ని సరిచేయమని వేడుకుంటున్నారో, God, who are saying that repair their family, వారందరిలో మీ దైవిక ప్రభావాన్ని పంపమని వేడుకుంటున్నాను. God, send your godliness to them. దైవిక ఆశీర్వాదాన్ని పంపండి. Send your blessings to them. నీ బిడ్డల నాయన కుటుంబ పునాదులు సరిచేయబడునుగాక. God, make their foundation to be good. వారి పునాదికి మూలరాయిగా మీరు ఉండమని వేడుకుంటున్నాను. God, be the
main stone of their family. ఆశీర్వదిస్తున్నాను, Bless them. ఆశీర్వదిస్తున్నాను, Bless them. మహిమ పొందమని God be only glory. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask you in the name of Jesus. ఆమేన్, Amen. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. God bless you. ఇదే ఫేస్బుక్ పేజీలో రేపటి దినాన తెల్లవారు పొద్దున 5 గంటలకి మా యొక్క ఐడిఎస్ నిస్సీ బ్లెస్సింగ్ చర్చ్ సర్వీస్ ప్రియులరా ఉంటుంది. ఎవరైనా లైవ్ ను చూస్తున్నటువంటి వారు ఉంటే గనుక దయచేసి లైవ్ లో పాల్గొనొచ్చు. We will meet in tomorrow 5 in church live Sunday service, and we watch the service in IDS Nisi Blessing page. ఆ ఆరాధనలో రక్షణ నిశ్చయతను గురించి మాట్లాడబోతున్నాను. In that service I am going to preach about salvation assurance. రక్షణను గురించి ఎందరైతే సందేహపడుతున్నారో, భయపడుతున్నారో వాటన్నిటికీ పరిష్కారాలను లేఖనాధారాలతో నేను మీకు ఇవ్వబోతున్నాను. Who are getting doubts and fear of the salvation, I will give proofs to get out of their doubts. నిశ్చయముగా మీరు బలవంతులవుతారు. Definitely you will become నిశ్చయముగా మీరు stronger. క్రీస్తులో ఫలిస్తారు, చిగురిస్తారు. Definitely you will be fruitful in God. ఆమేన్, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు ఉదయకాలం ప్రియులారా ఆదివారపు ఆరాధనలో మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు. Tomorrow we will meet in Sunday service at 5 5 గంటలకి. ఆమేన్. గాడ్ 5 బ్లెస్ యు. a.m. గాడ్ బ్లెస్ యు. God bless you.